గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి పర్వదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దత్తక్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీ జయలక్ష్మీ నరహరి తీర్థుల కళ్యాణోత్సవం గురువారం జరిగింది. అనంతరం దత్తాత్రేయుని పురాభిషేకం, దత్త హోమం, కుంకుమ పూజలు జరిపారు. అనంతరం కొంతమంది అర్హులకు గురు సత్కారం జరిగింది. అనంతరం అన్నప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు దత్త క్షేత్ర ట్రస్టీ ఖమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి, ట్రస్టీలు శివ, గూడూరు గోపి, శర్మ, మాతృమండలి సభ్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ మరియు మా దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో వ్యాస పూర్ణిమ అంటే గురు పూర్ణిమ, ఈ రెండు ఒకటే. వ్యాసుడు గురువు, ఇద్దరు గురువు. ఆది గురువు దత్తాత్రేయులు వారు. అలాగే గురు పరంపరలో జయలక్ష్మి జగన్మాత పరమేశ్వర గురువు, పరమ గురువు నరసింహశాస్త్రి, అలాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గురువు, అలాగే దత్త విజయానంద తీర్థ స్వామి వారి గురువు. ఈ పరంపరలో భాగంగా ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో పరిపూర్ణమైన కళ్యాణము, లోక కళ్యాణార్థమై, అలాగే దత్త హోమము, పూర్ణాహుతి మరియు లలితా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం గురువులు దత్తాత్రేయుడికి 24 మంది గురువులు అంటే తేనెటీగ వచ్చింది, అజరామం వచ్చింది, కొండ చిలువ అజరామం అంటే, అలాగే ఒక వేశ్య కూడా వచ్చింది, అలాగే ఇంకా సాలిపురుగు వచ్చింది. వీళ్ళందరినీ చూసి అందరూ కూడా నేర్చుకున్నారు. మనకి దత్తాత్రేయుడు దత్త దర్శనంలో ఉంటుంది 24 గురువుల గురించి. అందులో భాగంగా అంటే సాధారణంగా ఇవాళ గురు సత్కారం మాస్టర్లకే చేస్తారు. అలా కాకుండా మాది విభిన్నమైన రీతిలో 24 గురువుల్ని స్మరించుకుంటూ మేము అన్ని రంగాల వారిని, అందుబాటులో ఉన్న వారిని, ఒక వ్యాపారవేత్త, ఒక వైద్యుడు, అయితే ఒక విద్యని ప్రోత్సహించిన వారు, అలాగే ఒక కార్మికుడు, ఇలా అందరినీ కూడా మేము ఒక గురువుగా తీసుకుంటాం. అతని వల్ల సమాజం వృద్ధి చెందింది, అతని వల్ల సమాజం ఇన్స్పైర్ అయిందనే భావనతో ఈ కార్యక్రమం చేసి వాళ్ళు కొంతమందికి సత్కారం చేస్తున్నాం. అది ఇంకో గంటన్నరలో జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడికి, అనఘాదేవికి పరిపూర్ణమైన పురాభిషేకం జరుగుతోంది. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వినియోగం ఉంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేశారు, అందరూ వస్తున్నారని చెప్పుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మా